కొండని తవ్వి ఎలకన పట్టుకున్నట్టు అయింది లిక్కర్ కుంభకోణం కేసులో. మొదటి నుంచి చెప్పుతుంది ఇది కేవలం పేపర్ల కుకింగ్ స్టోరీ తప్పించి వాస్తవంగా ఏమీ నిరూపణ అయ్యేది కాదు అన్నటువంటిది. ఇప్పుడు తాజాగా చూస్తే బాలాజీ గోవిందప్ప ఏదైతే భారతీయ సిమెంట్స్లో ఓ రకంగా చెప్పాలంటే దాని ఓనర్ అనాల 90% షేర్ ఆడదే ఉంది కాబట్టి, అయితే ఆయన్ని అరెస్ట్ చేయడం ద్వారా జగన్ని ఇరకాటలో పెట్టాలి, భారతీ గారిని ఇరకాటలో పెట్టాలని ప్రచారం వరకు ఉపయోగపడింది. బట్ వాస్తవ అంశం ఏంటి? బాలాజీ గోవిందప్ప నివాసంలో స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి ఏం ఆధారాలు లభించాయి, కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, 84 రోజులు ఆయన ఛార్జ్షీట్ ఎందుకు దాఖలు చేయలేదు అని కేసు దర్యాప్తు అధికారిని ఏసీబీ కోర్టు జడ్జిని నిలదీశారు. న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వలేక దర్యాప్తు అధికారి నీళ్లు నమిలారు. ఈ సాక్షి రాసుకొచ్చిన వార్త. మద్యం అక్రమ కేసులో బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు మంగళవారం ముగిసినాయి. ఆయన తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన సీల్ కవర్ని జడ్జి పి భాస్కర్ తెరిచి పరిశీలించారు. అందులో గతంలో బెవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉంది. అంతేగాని బాలాజీ గోవిందప్ప నివాసంలో స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి లభించిన వివరాలు ఏమీ లేవు. ఈ విషయం మీద దర్యాప్తు అధికారిని జడ్జి ప్రశ్నిస్తే ఆయన సుడిగా జవాబు లేకపోయారు. అంటే ఆయన నివాసంలో స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి సిట్ అధికారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదనే విషయం తేడతెల్లమైందని, ఇది దొంగ కేసు అనే సంగతి స్పష్టమైందని కోర్టుకు నిరంజన్ రెడ్డి వేధించారు. బాలాజీ గోవిందప్ప నివాసంలో సిట్ అధికారులకు డబ్బులు ఇతర పత్రాలు ఇవి కూడా లభించలేదన్నారు. సిట్ స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్, 2 మొబైల్ ఫోన్లు, ట్యాబ్ ఆయనకు కావని కోర్టులో ఇప్పటికే మెమో దాఖలు చేశామని చెప్పారు. ఈ కేసులో సిట్ అధికారులు నమోదు చేసిన IPC 409, 120B సెక్షన్ ఆయనకు వర్తించవని న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.